ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతిదీ కూడా రికార్డే. నంబర్గా అసలు నేనాడన్నా నేనా చేసిన అంటారు. మళ్ళీ చెప్పగానే ప్రూఫ్ చేయగానే మళ్ళీ నవ్వుతున్నారు. అన్ననేమని మళ్ళీ శ్రీజ ప్రియ ఒప్పుకుంటారు. మళ్ళా వాళ్ళందరూ చూసి వాళ్ళు చేసిన దాన్నే మళ్ళీ వాళ్ళు రాంగ్ ఐడెంట్ చేశారు. నిజంగా అందరూ ఒప్పుకోరు. అంత క్లారిటీగా ఉంది. అమ్మాయిలు ముగ్గురు, ఇద్దరు అబ్బాయిలు కూడా అమ్మాయిలు కలిపేసిండు. అక్కడ 2 జరిగినాయి. వీళ్ళిద్దరిని అమ్మాయిని చేసే ప్రయత్నం చేసిండు, ప్లస్ అమ్మాయిలు తక్కువ చెప్పడం, అమ్మాయిల్ని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడారు. 2 జరిగినాయి ఆడ. ఆ విషయంలో అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇనానిమస్ గా హరీష్ ని తప్పని చెప్పారు. బ్యాడ్ వర్డ్, ఇది కరెక్ట్ వాడకూడదని చెప్పారు. ఓకే, ఈ వారం ఇంటి నుండి వెళ్ళడానికి అంటే బిగ్ బాస్ ఫస్ట్ వారంలో ఎలిమినేట్ అయి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు సంజన, తనుజ, రితు చౌదరి, రాము రాథోడ్, దమన్ పవన్, షష్ఠి, సుమన్ శెట్టి, ఇంకా ఫ్లోరసేని. ఓకే, వీళ్ళు నామినేట్ అయిన సభ్యులు అన్నట్టు. ఈ వారం వీక్ లో 9 మెంబర్స్ నామినేట్ అయితే అందులో ఆల్రెడీ ఈ రోజు తనుజ సేఫ్ అయింది. ఓకే, ఇంకా 8 మెంబర్స్ రేపు ఉన్నారు. 8 మెంబర్స్ లో రేపు ఎవరు వెళ్తారు, ఓటింగ్ ప్రకారం ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు రేపు తెలిసిపోద్ది. ఓకే, విషయం ఏంటంటే ఈ రోజు నామినేషన్ అనేది ఎలిమినేషన్ అనేది రేపు జరుగుతుంది. కానీ ఈ రోజు షోలో ఏం జరిగిందనే దాని గురించి మొత్తం రివ్యూ మాట్లాడుకుందాం. ఓకేనా, వచ్చిన నాగార్జున గారు శుక్రవారం ఏం జరిగింది అనేది కొన్ని పిక్చర్స్ చూపించిండు. అది కొంత మామూలుగానే ఉన్నాయి, అది దాని గురించి పెద్ద విషయం లేదు. అయితే వచ్చిన తర్వాత ఏం జరిగింది, చాలా మందికి మొట్టకాయలు మామూలుగా గట్టిగేసిండు. అవునా కదా, కాదు మామూలుగా దిమ్మ తిరిగి మైండ్ లాక్ అయిపోయింది. ముఖ్యంగా హరీష్కి అయితే, హరీష్కి గుండంకులకి గట్టి పడ్డది. గుండంకులకి, సంజనాకి, ఫ్లోరసేనికి, వీళ్ళకి చాలా మందికి బాక్సులు బద్దలైపోయినాయి అన్నట్టు. ఓకే, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే మాకు ఇంకో బూస్టింగ్ వస్తూ ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, ఓకే, రాగానే నాగార్జున గారు ఏం చేసిందంటే అందరికి హాయ్ చెప్పిండు. చెప్పగానే రీతి చౌదరి ఏమంటది, సార్ నా ఫేవరెట్ కలర్ బ్లూ, మీరు వేసుకొచ్చారు సార్ బ్లూ, మనం వేసుకురాలేదని అంటది. అంటే ఏంటి, నాగార్జున గారిని ఏదో టెంప్ట్ చేస్తుంది. ఓకేనా, రీతి చౌదరి కొంచెం కలివిడి మనిషి, అట్లా రీతి చౌదరి కూడా మంచి గేమ్ ఆడుతుంది. అట్లాగే సంజన కూడా సార్ యువర్ లుకింగ్ గుడ్ సార్, యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ సార్ అంటది. అట్లా అందరూ కలర్ఫుల్ డ్రెస్ తో మంచిగా రెడీ అయ్యారు వాళ్ళు కూడా. నాగార్జున గారిని అట్లా కొంచెం ఏదో. ఓకే, అయితే విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరితో మొదలు పెట్టిండు, ఫ్లోరసైని అండ్ కెప్టెన్ కి కంగ్రాచులేషన్ చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజనాకి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏం వచ్చిందంటే వీళ్ళిద్దరికి బాగా గడబడి అయింది ఎక్కువ వాస్తవానికి ఈ వీక్ లో మొత్తం. ఫ్లోరసేని కాను సంజనాకి ఏ విషయంలో అయింది, అదేదో బాత్రూమ్ షాంపూ దగ్గర, ప్లస్ వచ్చేసి ఫ్లోరసేని వచ్చేసి నేను సర్వెంట్ కాదు అని నీకు చేసి పెడడానికి ఏదో ఫ్రీ బర్డ్ అంటే ఒక డిస్కషన్ జరిగింది. ఏ డిస్కషన్ అంటే రాము రాథోడాను ఈమె ఏదో డిస్కస్ చేసుకుంటా మీకు పెళ్లి అయిందా అంటే కాలేదంటే అందరు ఆడుకుంటా అంటే క్యాజువల్ మాట్లాడుకుంటా అంటే కాలేదంటారు. ఈ మధ్యలో వచ్చేసి సంజన వచ్చేసి ఆమెకు పెళ్లి కాలే, ఫ్రీ బర్డ్ అని చెప్పేసి, ఫ్రీ బర్డ్ అంటే ఫ్రీగా ఉంది ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో ఏదో అన్నది. దానికి ఆమె ఫ్లోరసేని పెద్ద ఫీల్ అయిపోయి నన్ను ఫ్రీ బర్డ్ అంటవా అని ఆమె ఇదైపోయింది. అదొక రాంగ్ వర్డ్ లాగా అనుకుంది. కానీ యాక్చువల్గా పెళ్లి కాలేదు. పెళ్లి అయిందని నేను అనుకుంటా. పెళ్లి కాలేదా, మా పెళ్లి అయిందో అని నేను అనుకుంటాను. ఓకే, ఓకే, అయితే అట్లా జరిగినట్టు వాళ్ళిద్దరు కొంచెం గడబడి చేశారు. మొత్తం చేసి మొత్తం ఇద్దరు ఒకరు సారి చెప్పుకున్నారు. సంజన అయితే కొంచెం ఏదైనా అంటది మళ్ళీ మర్చిపోద్ది, మళ్ళీ గేమ్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే సంజన కావాలని ఈ ఫ్లోరసేనికి టీ ఇవ్వట్లేదని ఎవరు ఈ ప్రియాను దమ్ము శ్రీజ వీళ్ళు వాళ్ళిద్దరి మధ్య కొంచెం పెట్టే ప్రయత్నం చేశారు. ఇవ్వద్దని అయితే అట్లా చూస్తూ ఇక్కడ ఏమైతుంది, వాళ్ళిద్దరి మధ్య ఆటోమేటిక్ గా మధ్యలో చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. సో వాళ్ళిద్దరు శత్రువులాగా అయిపోయారు. ఒక వీక్ లోనే సంజన అండ్ ఫ్లోరసేని శత్రువులాగా అయిపోయారు. అసలు ఒకళ్ళు మొహం చూస్తే ఒకళ్ళు ఇట్లా ఎడమొహం పెడమొహం లాగా అయిపోయారు.
సో వాళ్ళిద్దరిని కొంచెం కాంప్రమైజ్ చేసిండు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంది, తనుజ వంట మాస్టర్ ఉంది కదా, కుకింగ్ మాస్టర్ కాను ప్రియా శ్రీజ శ్రీజ వీళ్ళందరూ కలిసి వంట మాస్టర్ని అంతకాలం కష్టపడి పాపం ఫస్ట్ వీక్ లో రాగానే అందరు కష్టపడి వంట చేసిన సరే ఆమెని బాగా ఇబ్బంది పెట్టి బాగా నువ్వు బంగాళదుంప అవును బంగాళదుంప ఫ్రై చేయమంటే బంగాళదుంప కర్రీ చేసిన నువ్వు. కానీ యాక్చువల్గా ఆమె ఏంటి అసలు కొంత కర్రీ రెడీ చేయలే ఏం చేయలే అవన్నీ ప్రిపేర్ గా పెట్టుకొని పోయింది. బిగ్ బాస్ ఏదో కాల్ పిలవగానే అటు వెళ్ళిపోయింది. ఈ గ్యాప్ లో వచ్చేసి ప్రియాను శ్రీజ కళ్యాణ్ వాళ్ళు వచ్చి వాళ్ళేదో ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళా తనుజ మీద నెట్టి రాజా. ఎంతవరకు అసలు దారుణం అది, దారుణం తెలిసి మళ్ళీ వాళ్ళే చేసి వాళ్ళే తప్పు చేశారు. మళ్ళీ వాళ్ళే నెక్స్ట్ గా మళ్ళీ ఆమెని కంప్లైంట్ చేశారు. అది కూడా ఖండించడం జరిగింది నాగార్జున. ఎందుకంటే వాళ్ళ దగ్గర వీడియో ప్రూఫ్లు ఉంటాయి ప్రతిదానికి. సో ఇక్కడ ఏది జెన్యున్ గా ఉండాలనేది చెప్తుంది బిగ్ బాస్. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు ప్రతిదీ కూడా రికార్డే నంబర్గా అసలు నేనాడన్నా నేనా చేసిన అంటారు. మళ్ళీ చెప్పగానే ప్రూఫ్ చేయగానే మళ్ళీ నవ్వుతున్నారు. అన్ననేమని మళ్ళీ ప్రియా ఒప్పుకుంటారు. మళ్ళా వాళ్ళందరూ చూసి వాళ్ళు చేసిన దాన్నే మళ్ళీ వాళ్ళు రాంగ్ గైడెన్స్ చేశారు. నిజంగా వాళ్ళు ఓనర్స్, ఇంటికి ఓనర్స్, వాళ్ళ టెనెంట్స్ ని ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గుండంకులు ఇమాన్యుయల్ మధ్య మామూలు రచ్చ జరగలే. అంటే ఆ రోజు మొత్తం వీక్ లో జరిగిన రచ్చ ఒక వంత అయితే ఒక ఎత్తు అయితే, ఈ రోజు నాగార్జున వచ్చిన టైంలో జరిగింది కూడా ఇంకా రచ్చ జరిగింది. ఆ గుండంకులు ఏమన్నాడు, మనం వీడియో కూడా చేసినాం. ఏం చేసినాం, ఏమన్నాడు ఈ హరీష్ అంటే మాస్క్ మ్యాన్ హరీష్ తనుజ అనే ఒక అమ్మాయి, భరణి ఒక అబ్బాయి, ఒక జంటు, ఇమాన్యుయల్ ఒక జంటు. నీ ఇన్ని రోజులు తనుజ అమ్మాయి వీళ్ళిద్దరు అబ్బాయిలు అనుకున్నా, కానీ నీ ఇన్ని రోజులు గేమ్ ఆడింది, ఫైట్ చేసింది వీళ్ళ ముగ్గురు అమ్మాయిలతోనని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు బోల్డ్ స్టేట్మెంట్ అంటే ముగ్గురు కూడా అమ్మాయిలే అని చెప్పిండు. తర్వాత దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళిద్దరు అబ్బాయిలతోని ఒక అమ్మాయితో నేను ఇన్ని రోజులు గేమ్ ఆడినా ఫైట్ చేసినా అని మళ్ళీ ఏదో కవర్ చేస్తాను. కానీ ఆ వీడియోలు చూస్తే అందరు ఒప్పుకోరు, అంత క్లారిటీగా ఉంది. అమ్మాయిలు ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు కూడా అమ్మాయిలు కలిపేసిండు. అక్కడ రెండు జరిగినాయి. వీళ్ళిద్దరిని అమ్మాయిని చేసే ప్రయత్నం చేసిండు, ప్లస్ అమ్మాయిలు తక్కువ చెప్పడం, అమ్మాయిని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడాడు. రెండు జరిగినాయి ఆడ. ఆ విషయంలో అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇనానిమస్ గా హరీష్ ని తప్పని చెప్పారు. బ్యాడ్ వర్డ్, ఇది కరెక్ట్ వాడకూడదని చెప్పారు. అదే ఎట్ ఏ టైం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వ్యూవర్స్ ఉంటారు కదా, చూసే ఆడియన్స్, వాళ్ళు కూడా హరీష్ దే తప్పన్నారు, దాని ఇష్టం మాట్లాడారు. మనం చూసేటోళ్ళకి యాక్చువల్గా అర్థమవుతుంది. కానీ అందుకని ఒక ఆడియన్ అన్నాడు, నువ్వు తీసుకున్న స్టాండ్కి నువ్వు కరెక్ట్ ఉండట్లే, ఫ్లిప్ అయిపోతున్నావు, మళ్ళీ ఒక మాటని మళ్ళీ ఇంకో దాన్ని కవర్ చేస్తున్నావు అని చెప్పిండు అన్నట్టు. అయితే ఇక్కడ అందరూ హరీష్ కి అగెనిస్ట్ మారితే ఒక్క పర్సన్ మాత్రం రీతు చౌదరి మాత్రం తనకి ఏదో సపోర్ట్ గా మాట్లాడినట్టు ట్రై చేసింది. కానీ ఆడ యాక్చువల్గా ఆమె కూడా కరెక్ట్ కాదులే, కానీ ఏదో కొంచెం గేమ్ ప్లాన్ లాగా ట్రై చేసినట్టు అనిపించింది నాకైతే. అంటే వీళ్ళందరూ అర్థమైపోయి ఉంటే వాళ్ళ బాగోడు, అందుకే రీతు చౌదరి ఇతనికి వెళ్ళి మాట్లాడడం ఒక్కటే మాట్లాడి, మిగతా అందరూ ఎంతమంది ఉన్నారు 9+15 మెంబర్స్ ఉంటే 15 మెంబర్స్ లో 13 మెంబర్స్ ఒక సైడ్ ఉంటే 2 మెంబర్స్ ఒక సైడ్ మాట్లాడారు. అంటే ఇప్పుడు మెజార్టీ ఓటే కదా ఎప్పుడైనా, మెజార్టీ కాదు. సో అలా గుండా హరీష్ అంకులు దొరికిపోయింది, తప్పు చేసిన దొరికిపోయింది. ఒప్పుకోవట్లే ఫైనల్ గాని నన్ను మీరందరు కలిసి ఏదో నన్ను మీరందరు కలిసి నన్ను మీరు తప్పుగా పట్టిస్తారు, ఇన్సల్ట్ చేస్తాను, నన్ను రాంగ్ వే పట్టిస్తున్నారు మీరు అని మాట్లాడాడు. అంటే ఎవరు మాట్లాడారు, నాయకుడు మాట్లాడినా ఎవరు మాట్లాడగానే మళ్ళా నిల్దా అడుగుతాను. అట్లా జరిగింది. కానీ ఇది జరిగిన ఒక విషయం అయితే, ఇమాన్యుయల్కి హరీష్కి మధ్య జరిగిన సంఘటన ఫస్ట్ రోజే ఈయన ఏదో రెడ్ ఫ్లవర్ అని ఆయన అంటే, ఆయన ఏదో గుండంకులు అన్నాడు. ఇద్దరు సరిసమంగా ఏదో అనుకోరు, కానీ ఆ విషయంలో గుండంకులు అని హరీష్ ఎక్కువ ఫీల్ అయిపోయాడు. అదే రెడ్ ఫ్లవర్ అనగానే ఈయన గుండంకులు అన్నాడు. మాట సరిపోయింది యాక్చువల్ గా. కానీ ఈయన హరీష్ ఏమనుకుండు, నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నావు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు, నాకు ఎయిర్ అంటే ఇష్టం, నేను
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఏది తీసుకొని వచ్చినా వన్ సైడ్ తీస్తే టూ సైడ్స్ తీయమని అన్నారు. సో అట్లా నాకు సరే బాధ ఉంటుంది లోపల ఇలా వచ్చానని. ఎవరి పర్సనల్ వాళ్ళది కానీ మరి ఫస్ట్ హరీష్ గారు అన్నారు కదా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా అవతల కరెక్ట్ కాదు కదా. తను మళ్ళీ సారీ చెప్పింది, తను సారీ చెప్పలేదు. సో కొంత గరంగా కొంత హాట్ గా నడిచింది. రేపు మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో, ఎవరు ఉంటారో హౌస్ లో అనేది చూడాల్సి ఉంటది. రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ వస్తుంది ఆ ఎపిసోడ్. లైవ్ మన ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ వస్తా ఉంటాయి, మీరు వీడియో చూస్తూ ఉండండి. ఓకేనా? లైవ్ నుంచి అయితే ఈ లైవ్ వీడియో కూడా చూడండి. టీవీ లేని వాళ్ళు కూడా చూడొచ్చు. టీవీ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అంటే మొబైల్ ఎక్కువ చూస్తారు. ఇంకా రేపు ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో. ఓకే మరి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.